వంశధార, బాహుదా, మహేంద్ర తనయ నదులు ప్రస్తుతం నదులన్నీ కూడాను ఇసుక అక్రమ తవ్వకాలతో పూర్తిగా దిశ మారే పరిణామాలు. రాష్ట్రంలోనే సహజ సిద్ధంగా ఇసుక నిలువలు లభించే జిల్లా ఏదైనా ఉందంటే అది చిక్కోలు జిల్లా అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వంశధార, బాహుదా, మహేంద్ర తనయ నదులు సుమారు 100 కిలోమీటర్లు ఈ జిల్లా భూభాగం మీద ప్రయాణిస్తుంటాయి. ఆ భూభాగం మీద ప్రయాణించిన క్రమంలో ప్రతి ఏడాది కూడా లక్షలాది క్యూసిక్ల ఇసుక తెన్నులు బయటపడుతుంటాయి. కాకపోతే ఆ ఇసుక ఇంతలా లభిస్తున్నా వినియోగదారులకు మాత్రం గత 5 ఏళ్ళలో ఈ ఇసుక అందని ద్రాక్షగా మిగిలింది. దీన్ని కొల్లగొట్టేందుకు చేసినందుకు ప్రయత్నంలో ప్రస్తుతం నదులన్నీ కూడాను ఇసుక అక్రమ తవ్వకాలతో పూర్తిగా దిశ మారే పరిణామాలు మనం చూస్తున్నాం. ఇక్కడ నిలువెత్తు లోతు అంటే నదిలో మట్టి బయటపడే విధంగా ఇసుక తవ్వకాలు చేపట్టారంటే మైనింగ్ శాఖ అధికారులు ముద్దునిద్ర లేకపోతే అధికార పార్టీ ఇసుకను కొల్లగొట్టేందుకు చేసినటువంటి ప్రయత్నం అని మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ ఇసుక తెన్ను కనిపిస్తే అక్కడే ఆ ఇసుకను కనీసం ఒక నియమాలు నిబంధనలు పాటించకుండా ఇసుక తవ్వకాలు చేపట్టారనడానికి ప్రస్తుతం మనం నాగావళి నడి బొడ్డున్నాం. 16వ నెంబర్ జాతీయ రహదారికి సమీపంలో ఉన్నటువంటి ఈ నది పూర్తిగా తన సహజ స్వరూపాన్ని కోల్పోవడానికి అక్రమంగా తవ్వినటువంటి ఈ ఇసుక తెన్నులు మనకు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ ఇసుక తవ్వకాలు చేపట్టాలంటే ఓవైపు నేషనల్ హైవే బ్రిడ్జి సమీపంలో ఉంది, మరోవైపు చూస్తే ఇక్కడ రక్షిత మంచినీటి పథకం కూడా ఉంది. అంటే రక్షిత మంచినీటి పథకానికి తాగునీరు రావాలన్నా అటు ఆ బ్రిడ్జికి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉండాలనే కూడాను నిబంధనల ప్రకారంగా ఇసుక తవ్వకాలు చేపట్టాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టారనడానికి అంటే సుమారు 10 అడుగుల లోతు వరకు కూడాను ఈ ఇసుక తవ్వకాలు చేపట్టారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా తవ్వారనడానికి ఈ ప్రదేశం మనకు అర్థం పడుతుంది. ఎందుకంటే మట్టి బయటకు వచ్చే పరిస్థితి, ఇంకా చూస్తే కనుక ఇక మట్టే తప్ప కానీ ఇసుకుండే పరిస్థితి లేదు. ఇటువంటి ఇంతలా ఇలా సహజత్వాన్ని ఉద్వాసం చేసి ఇసుక తవ్వకాలు చేపట్టినటువంటి క్రమంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని పురంధరేశ్వరి ఈరోజు ఆ విషయంపై దర్యాప్తు చేయాలని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే ఫిర్యాదు చేశారంటే అక్రమ ఇసుక చిక్కోలు జిల్లా నుండి ఏ మేరకు తరలింది, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారనడానికి మాత్రం సహజత్వం కోల్పోయినటువంటి ఈ ఇసుక తవ్వకాలు మనకి స్పష్టం చేస్తున్నాయి. రోజు కూడాను వందలాది లారీలు రాష్ట్ర నలుమూలలకు వెళ్ళే పరిస్థితి ఉండేది. స్థానికంగా మాత్రం భవన నిర్మాణ రంగానికి కానీ ఏదైనా ప్రభుత్వ నిర్మాణాలకు కానీ ఇసుక అందించే పరిస్థితులు చూస్తే కనుక అక్రమంగా ఇసుక తవ్వడంతో నదులు తన సహజత్వాన్ని కోల్పోయి ఖరీఫ్ సీజన్ సమీపిస్తుంది. వర్షాకాలంలో గనక నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసి వరదలు వస్తే ఈసారి మాత్రం ఊళ్ళే కొట్టుకుపోయే పరిణామాలు మాత్రం పూర్తి అంటే పర్యావరణ విరుద్ధంగా తవ్వకాలు చేపట్టారనికి మనకి ఈ తవ్వకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ తవ్వకాలు ఇప్పుడు కూడాను ఇంకా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారనడానికి రాత్రి కానీ అదేవిధంగా తెల్లవారుజామున ఈ మన జారులు చూస్తున్నాం, ట్రాక్టర్లు అదేవిధంగా నాటుబలతో ఇసుక తవ్వకాలు చేపట్టారనడానికి మనకు పక్క నిదర్శనం కనిపెట్టాం. ప్రభుత్వం మారినా కూడా అక్రమ ఇసుక దందాదారులు ఇంకా ఆ దందాను కొనసాగిస్తున్నారు అన్నటువంటి పరిస్థితి మాత్రం మనకు స్పష్టంగా కనిపింది. ఇటు వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనే ఈ 4 నదులను కూడా యథేచ్ఛగా ఇసుక కొట్టుకుపోతున్నారు. దీన్ని అడ్డుకట్ట వేయాల్సినటువంటి మైనింగ్ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం చూడనట్టు వ్యవహరించడంతోనే ఈ పరిస్థితులు పరిణామాలు దాపురించనుకోవచ్చు. ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెడతామని సూపర్ 6 హామీల్లో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఆ ప్రకటనకి ఇప్పటి వరకు కూడాను నిర్దేశాలు ఇవ్వకపోవడంతో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు మాత్రం జరుగుతాయి. అక్కడ మనం చూస్తున్నాం, నాటుబండితో ఇసుక తరలించేందుకు వస్తున్నారు. వారికి ఎటువంటి ఆదేశాలు ఉన్నాయా, వాళ్ళు సొంతంగా వాడుకుంటారా, లేకపోతే ఇక్కడ నుండి ఇసుక తీసుకువెళ్ళి దాన్ని మళ్ళీ ఎక్కడైనా విక్రయిస్తారా అన్న విషయం మాత్రం
చూడాల్సి ఉంది. అక్రమ ఇసుక దందాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నటువంటి ప్రకటనే తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం దాన్ని అడ్డకట్టు వేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు అనడానికి ఇంకా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్టు ఏదైతే ఈ దృశ్యాలు మనం స్పష్టం చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో కూడాను కోట్లాది రూపాయలు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టినటువంటి ఈ తవ్వకాల కారణంగా నదులు అంటే సహజత్వాన్ని కోల్పోయాయి. ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేపట్టడంతో ప్రవాహం దిశ మారి ఈరోజు పరివాహక ప్రాంతంలో గ్రామాలు కూడాను కొట్టుకుపోయేటటువంటి ఒక విధ్వంసం నెలకొనుందంలో ఎటువంటి అతిశక్తి లేదు. చూస్తే కనుక నది నడిబొడ్డున ఇటువంటి అక్రమాలు చేపట్టారంటే నది అటువైపు ప్రవహిస్తుంది. గతంలో చూస్తే కనుక నది మొత్తం కూడా ఇటువైపే ప్రవాహం ఉండేది. ఆ ప్రవాహానికి అటువైపు వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టడంతోనే నది దిశ మారే పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో కనుక వంశధార అదేవిధంగా నాగావళి బావుదా మహేంద్ర క్యాచ్మెంట్ ఏరియా అంటే వంశధార భూభాగంలో ఉన్నటువంటి ఈ 4 నదులు కూడాను అక్కడ విస్తారంగా కనుక వర్షాలు కురిసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నదులకు వరదలు రావడం ఖాయం. ఆ వరదలు కనుక వస్తే ఈసారి నదీ పరివాహక ప్రాంతం ప్రజలు మాత్రం వచ్చే ఆ విపత్తు నుంచి మాత్రం బయటపడే పరిస్థితి లేదు. ప్రస్తుతం నదులన్నీ కూడాను సహజత్వం కోల్పోయి ఉన్నాయి. ఏవైనా గనక వరదలు వస్తే ఆ గట్లు కొట్టుకుపోవడం, ఆ గ్రామాలు నీట కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉచిత ఇసుక పాలసీపై ఒక దిశ నిర్దేశాలు రాకపోవడంతో యథేచ్ఛగా అక్రమ ఇసుక మాత్రం మళ్ళీ తరలించుకుపోతున్నారు అనడంలో ఎటువంటి శక్తి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం ఈ అక్రమ ఇసుక కట్టడాలపై ఎటువంటి చర్యలు చేపడుతుంది? ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమ ఇసుక దందాదారుపై పోలీసులు మాత్రం ఉక్కుపాదం మోపారు. దీంతోనే ఎక్కడ చూస్తే పోలీస్ స్టేషన్ల వద్ద అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కూడాను పూర్తి స్థాయిలో ఈరోజు అక్రమ ఇసుక దందా పాల్పడినట్టు వాహనాలన్నీ కూడా సీజ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఎవరైతే సొంత వినియోగాలకు అని చెప్పి ఇసుకను తరలించుకుపోయి ఏదైతే ఒక చోట పోగేసి వాటిని కూడా అధిక ధరలకు విక్రయించే పరిస్థితుంది. అటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో ఈ అక్రమ ఇసుక దందాను ఏ విధంగా అరికడతారు, కొత్త పాలసీని ఏ విధంగా తెచ్చిపెడతారు అనే విషయం కూడా చూడాలి. ఇటువంటి పరిస్థితి అంటే మనిషి కూడా దిగే పరిస్థితి లేనటువంటి పరిణామాలు ఈ తవ్వకాలు ఇంత లోతుగా జరుగుతున్నాయి. మట్టి బయట పడినంత వరకు కూడాను అంటే అందిని కడకి దోచుకునే విధంగా ఇసుక తవ్వకాలు ఉండే ఎటువంటి ఆసక్తి ఈ అక్రమ ఇసుక దందాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీపై ఒక స్పష్టత ఇవ్వాలి. అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతం ప్రజలను భయాందోళనకు గురి కాకుండా ఉండాలంటే ఇక్కడ అక్రమ ఇసుక దందా చేపడుతున్న వారిపై మాత్రం కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ఎక్కడైతే ఇసుక ఇటువైపు అంటే రక్షిత మంచినీటి పథకాలు కానీ ఇటువంటి బ్రిడ్జిలు ఉన్న ప్రదేశాల్లో పరిసర ప్రాంతాల్లో గతంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. కాకపోతే గత 5 ఏళ్ళలో మాత్రం ఎక్కడ ఇసుక తెన్ను కనబడితే ఆ ఇసుకను దోచుకుపోవడం తప్ప ఆ నిబంధనలు మాత్రం పూర్తిగా తూట్లు పొడిచారు. మట్టి దొచ్చినంత వరకు దొరికిన కాడికి దోచుకుపోవడంతోనే ఈ 4 నదులు కూడా ఈరోజు తన సహజత్వాన్ని కోల్పోయి రానున్న రోజుల్లో కనుక వరదలు వస్తే మరి పరివాహక ప్రాంతం గ్రామాలన్నీ కూడా జలమే అవుతాయి. వరి ఆధారితమైనటువంటి పండించే జిల్లా కావడంతో వరదలు కనుక వస్తే పంట నష్టం కూడా రైతులు వెంటాడిపోతుంది. మరి ఇటువంటి పరిణామాలు చోటు చూసుకుని ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం త్వరితగతిన ఈ ఇసుకపై ఒక పాలసీని ప్రకటించాలి. అధికారులకు కూడా సూచన చేయాలి. ఏదైతే ఇసుక తవ్వకాలు చేపడతారో ఆ తవ్వకాలు చేసే ప్రదేశాలను కూడా ముందుగానే ఐడెంటిఫై చేసి గతంలో ఏ పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారంగానే ఇసుకను తవ్వేయాలని చెప్పేసి ఒక సూచన జారీ చేయాలి. ఏదైతే మైనింగ్ శాఖ మొద్దు నిద్ర కారణంగా ఈరోజు మాత్రం అక్రమ ఇసుక దందాదారులకు ఇదొక ఆదాయ వనరుగా మారింది అనడంలో ఎటువంటి శక్తి లేదు. ప్రస్తుతం మాత్రం జిల్లాలో నుండి ఈ 4 నదుల్లో గత 5 ఏళ్ళలో ఇసుక తరలింపుతో మాత్రం ఆ నదులన్నీ కూడా ఈరోజు ఎడారిని తలపిస్తున్నాయి. రేపు వర్షాకాలం కావడంతో వరదలు కనుక వస్తే ఈ పరివాహక ప్రాంతం ప్రజలను ప్రాణాలతో కాపాడేందుకు వారు చేసుకున్న చర్యల్లో ఈ అక్రమ తవ్వకాల కారణంగా ఏవైనా నది ప్రవాహం మారి ఊళ్ళు ముంచేసిన కూడా ఆశ్చర్యపోకలేదు. ఇటువంటి పరిణామాలను ఈ జిల్లా ప్రజలను నదీ పరివాహక ప్రాంతం ప్రజలను ఎలా కాపాడుతారో అన్న విషయం వేచి చూడాల్సిందే. నాగావళి నది నుండి వీడియో జర్నలిస్ట్ టాంకిస్తో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.